ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. హలో చెప్పండి. ఏంటి చెప్పేది? ఇక్కడ మేము షాపింగ్ అంతా చేసేసాం. ఇక్కడ బిల్ పే చేస్తుంటే కార్డ్ పనిచేయట్లేదు. ఏంటి ప్రాబ్లం? అయ్యో నిజమా? ఆయనకి 1కి 10-12 కార్డులు ఉంటాయి కదా, దేనిలో బ్యాలెన్స్ ఉంటుందో లేదో కన్ఫ్యూజ్ అయి ఉంటాడు. వెంటనే ఫోన్ చేసి క్లియర్ చేయమని చెప్పండి. అరే పెద్దోడా ఇటివు, లేదంటే మా అకౌంట్కైనా మనీ వేయమని చెప్పండి. చెయ్యొచ్చు కానీ ఆయన పెద్ద బిజినెస్ మ్యాన్ కదా, ఇంపార్టెంట్ మీటింగ్స్ లో ఉంటాడు. కాల్ చేసి కార్డు క్లియర్ చేయి, డబ్బులు అయ్యి అంటే చాలా చీప్ గా ఉంటది. మరి ఇప్పుడు మేము ఏం చేయాలి? ఏదోలా మీరే క్లియర్ చేసుకుని రండి. ఉంటా మరి. హలో హలో, ఇప్పుడు ఎలారా పెద్దోడా, పరువు పోతుందే. మన ఫ్రెండ్స్ ఎవరికైనా ఫోన్ చేద్దాంరా. ఫ్రెండ్స్కు ఫోన్ చేస్తే 2000-3000 కన్నా ఎక్కువ ఎవరు ఇవ్వర్రా. ఇంత అమౌంట్ ఎవరిస్తారు? ఎక్స్క్యూజ్ మీ సార్, కస్టమర్స్ అంతా వెయిటింగ్. కార్డు పనిచేయకపోయినా పర్లేదు, ఫోన్పే, గూగుల్ పే, క్యాష్. ఏంటి మేనేజర్ గారు, ఫ్యూజ్ పర్చేస్ చేసిన మీ కస్టమర్ బిల్ కడతారా కట్టరా? మేమెంతసేపు వెయిట్ చేయాలి? మాకు కొంచెం టైం కావాలి. బిల్ క్లియరెన్స్ వరకు వచ్చాక ఇలా చేయడం కరెక్ట్ కాదు సార్. ఇంత మాత్రానికి ముందు కడతానని పెద్ద గొడవ ఎందుకు? ఆ బ్యాగ్స్ పక్కన పెట్టండి. అక్కర్లేదండి, ఆ బిల్ నేను పే చేస్తాను. శంకర్ గారు అవసరమా? గౌరీ గారు ప్లీజ్. శంకర్ గారు మీరు ఆగండి, వాటికి నేను పే చేస్తాను. వద్దకి, తీసుకోండి. మీరు మీ బ్యాగులు తీసుకెళ్లొచ్చు. శంకర్ గారు ఏం చేశారు మళ్ళీ మీరు? గౌరీ గారు, ఇన్నేళ్లు ప్రతి సంవత్సరం పండగకి బట్టలు నేనే కొన్నాను. ఈ సంవత్సరం మిస్ అయిందని బాధపడ్డాను, అది ఇలా నెరవేరింది. ఇదే మీరు చేసిన పొరపాటు. ప్రతి విషయానికి వాళ్ళని సపోర్ట్ చేసి చివరికి మీ మాట కూడా వినకుండా చేసుకున్నారు. డబ్బుందన్న బిల్డప్ ఇస్తున్నారు కదా, ఒక్క మాట అనలేదు సరే, కనీసం కోపంగా అయినా ఒక్క మారు చూడొచ్చు కదా. అనరు, అన్నింటికీ మౌనంగా భరించడమే. నా మీద సెటర్లు వేయమంటే మాత్రం నాన్ స్టాప్ గా వాగుతూనే ఉంటారు. అసలు వాళ్ళ బిల్లు మీరెందుకు కట్టారు? అన్నయ్యని కాబట్టి. వాళ్లకు అవమానం జరిగితే నాకు జరిగినట్టే గౌరీ గారు. వాళ్ళు బాధపడితే నేను చూడలేను. అయినా ఇన్నాళ్ళు నేను కష్టపడి సంపాదించింది వాళ్ళ కోసం కాకపోతే ఇంకెవరికి చెప్పండి? మనతో ప్రేమగా ఉంటేనే బంధాలు కాదండి, మనతో ప్రేమగా ఉన్నా లేకపోయినా కూడా ఆ బంధాలను అలాగే నిలబెట్టుకోవాలి. ఒక్కసారి నాది అనుకున్న తర్వాత నా ప్రాణం పోయినా నేను వదులుకోను. అక్క, నువ్వు ప్రేమించినట్టు తోడబుట్టిన వాళ్ళని ఇంకెవరు ప్రేమించరనుకున్నాను. శంకర్ గారి కంటే నువ్వు తక్కువే అక్క. జస్ట్ నైబర్స్ గా పరిచయమైన వాళ్ళ కోసమే ఎంతో సహాయం చేశారు. తన తమ్ముళ్ళ కోసం ఈ మాత్రం చేయరా? బంధాలకి విలువిచ్చే ఇలాంటి వ్యక్తి దొరకడం వాళ్ళ అదృష్టం. అది వాళ్ళకు అర్థం కావడం లేదు. నిజమే, తన జీవితంలోకి ఎవరొచ్చినా సరే వాళ్ళు చాలా అదృష్టవంతులు. అంటే శంకర్ గారి కాబోయే భార్య అందరికంటే అదృష్టవంతురాలు కదా గౌరీ గారు? అవును నిజమే.
సరే సరే ఇప్పటికే లేట్ అయింది, పదండి వెళ్దాం రండి. అబ్బాయి ఏమైంది రాకేష్? ఎందుకు ఉన్నట్టుండి ఏడుస్తున్నావు? నాకు చాలా బాధగా ఉంది అబ్బాయి. ఏమైంది? నాకెవరూ లేరని చెప్పాను కదా. చిన్నప్పుడు నన్ను ఒక ఆవిడ చాలా ప్రేమగా పెంచింది. ఇప్పుడు తను చాలా సీరియస్ కండిషన్లో ఉందంట. నన్ను చూడాలనుందని చెప్పి కాల్ చేయించింది. అందుకే వెళ్తున్నా. కానీ నాకు ధైర్యం సరిపోవట్లేదు అబ్బాయి. తనని ఎలాంటి పరిస్థితుల్లో చూస్తాను అని భయంగా ఉంది. భయపడకు రాకేష్, తనకేం కాదులే. ఒక పని చేద్దాం. ఈ పరిస్థితుల్లో నువ్వు ఒక్కడే వెళ్ళడం మంచిది కాదు. నేను నీతో పాటు వస్తాను. అన్నయ్య, రేపు పండగ, మన ఇంట్లో లేకుండా నువ్వు వెళ్ళడం ఏంటి? అకి, పండగ నెక్స్ట్ ఇయర్ కూడా చేసుకోవచ్చు. రాకేష్కి ఇప్పుడు మోరల్ సపోర్ట్ చాలా అవసరం. నేను తనతోనే ఉండాలి. ప్లీజ్ అబ్బాయి, నా కోసం మీరు మీ ఫెస్టివల్ మూడ్ని డిస్టర్బ్ చేసుకోకండి. నేను ఒక్కడనే వెళ్తాను. నో రాకేష్, నేను నిన్ను ఒక్కడనే పంపను. మనిద్దరం కలిసి వెళ్తున్నాం అంతే. అన్నయ్య, అకి ప్లీజ్ ట్రై టు అండర్స్టాండ్. అకి, అకి, నేను అక్కితో మాట్లాడతాను. అక్కి, అన్నయ్య రేపు ఊరెళ్ళిపోతే దీపావళి రోజు అమ్మా నాన్నల్ని ఎలా కలుస్తాడు ఫ్రెండ్? రేపు మిస్ అయితే అన్నయ్య మళ్ళీ వాళ్ళని ఎప్పుడు కలుస్తాడో తెలీదు. ఏదో ఒకటి చెయ్యి ఫ్రెండ్. అక్కి, మనం ప్రయత్నపూర్వకంగా ఏదీ చేయకూడదు. అర్థం చేసుకో తల్లి. ఆ అమ్మవారి మీద నమ్మకం ఉంచు. డెస్టినీ ఎలా ఉంటే అలా జరుగుతుంది. అంతేనా ఫ్రెండ్? ప్లీజ్ అర్థం చేసుకో తల్లి. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.